దేనికైనా కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి అంటారు. అది ఏ విషయంపైనైనా. చెప్పాల్సిన విషయం తప్పో ఒప్పో, కరెక్టో కాదో ఎలా అయినా ఉండొచ్చు రిజల్ట్. కానీ చెప్పే విధానం మాత్రం బాగుండాలి. అది ఎదుట వాళ్ళకు సూటిగా స్పష్టంగా అర్థమవ్వాలి. ఈ సోదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒకప్పుడు వైఎస్ జగన్ 3 రాజధానులు అంటూ ప్రకటించారు. అమరావతి ఒకే రాజధాని అయితే అక్కడ మొత్తం వ్యయం పెట్టడానికి ప్రభుత్వానికి చాలా ఇబ్బంది అవుతుంది, అప్పుల భారం పడుతుంది. అన్నీ అక్కడే పెడితే రేపు పొద్దున హైదరాబాద్ తరహాలో ఇబ్బందులు వస్తాయి అనే ఉద్దేశంతో 3 రాజధానులు అంటూ ప్రకటించారు. నిజానికి 3 కాకుంటే 30 రాజధానులు పేరుకు ప్రకటించిన అఫీషియల్గా మాత్రం ఒకటే ఉంటుంది. అది అందరికీ తెలుసు. కానీ ఆయన చెప్పే విధానం కరెక్ట్ కాలేక తీవ్రంగా వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. ఇంకా చెప్పాలంటే కృష్ణా గుంటూరు జిల్లాలో వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఒక్క సీటు కూడా రాలేదంటే అందుకు కారణం ఇదే కావచ్చు కూడా. అమరావతి శాసన రాజధాని, కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటుంది. విశాఖపట్నం వాణిజ్య రాజధానిగా ఉంటుందని ప్రకటించారు. కానీ దీనిపై తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తీవ్ర వ్యతిరేకత నమోదైంది. అమరావతి రైతులు ఏకంగా ఆ 3-4 సంవత్సరాల పాటు దీక్షలు, ధర్నాలు కూడా చేశారు. ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేయాలి అనుకుంటే ప్రభుత్వం కొన్ని అనుమతులు పెట్టడంతో దాన్ని రద్దు చేసుకున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం పోయాక టీడీపీ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళ నినాదం ఒకే రాజధాని, అది కూడా అమరావతి మాత్రమే. దీంతో అన్నీ కూడా అందరితో ఆగిపోయాయి. అయితే ఇప్పుడు కొత్తగా చంద్రబాబు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో 3 డివిజన్లుగా 3 జోన్లుగా ప్రకటించారు. 3 రాజధానులు తప్పైంది, కానీ అది చెప్పే విధానం కూడా చాలా తప్పు. ఇప్పుడు 3 జోన్లుగా విభజించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం అంటున్నారు. విశాఖ ఎకనామిక్ జోన్, అమరావతి ఎకనామిక్ రీజియన్ అండ్ రాయలసీమ ఎకనామిక్ రీజియన్, ఇలా 3 రీజియన్ల పేరుతో విభజిస్తున్నారు. రాయలసీమ ఎకనామిక్ రీజియన్గా శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లా, అనంతపురం, శ్రీ సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాలుగా, అలాగే విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్గా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ కోనసీమ అంబేద్కర్ జిల్లా. ఇక అమరావతి ఎకనామిక్ రీజియన్గా పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లా, బాపట్ల అండ్ ప్రకాశం, ఇలా 3 రీజియన్లుగా విభజించారు. 3 రాజధానులుగా ఆయన ప్రకటిస్తే 3 రీజియన్లుగా ఈయన విభజించి డెవలప్మెంట్ చేస్తామంటున్నారు. మరి చూడాలి ఇది ఎంతవరకు వెళ్తుందో, లేదంటే ఇలా పేపర్కే పరిమితం అవుతుందా అని.